వెల్కమ్ టు మై ఛానల్ స్వర బయోవరల్డ్. నేను ఈ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్కు సంబంధించిన అన్ని బయాలజీ పాఠ్యాంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాఠ్యాంశాలన్నీ విద్యార్థులతో పాటు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జీవక్రియలు అనే పాఠ్యభాగంలో మానవులలో విసర్జన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది వివరంగా తెలుసుకుందాం. జీవులు కిరణజన్య సంయోగ క్రియ లేదా శ్వాసక్రియ జరిగే సమయంలో వాయురూప వ్యర్థాలను ఎలా విడిచిపెడతాయో తెలుసుకున్నాం కదా. అలాగే మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల మూలంగా ఏర్పడిన నత్రజని సంబంధిత వ్యర్థాలను జీవులు శరీరం నుంచి తొలగించడం ఎంతో ఆవశ్యకం. ఇటువంటి జీవ సంబంధ ప్రక్రియనే విసర్జన అంటారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా అంత్య ఉత్పన్నాలైన గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్ని బయటికి రిలీజ్ చేస్తాయి. అందులో గ్లూకోజ్ మొక్క వినియోగించుకోగా ఆక్సిజన్ని వాతావరణంలోనికి విడిచిపెడుతుంది. అలాగే జీవులు శ్వాసక్రియ జరిపే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ని బయటికి విడిచిపెడతాయి, అది వాతావరణంలో కలిసిపోతుంది. అదేవిధంగా మనకి శరీరంలో జరిగే అనేక జీవక్రియలలో ఫలితంగా కొన్ని నత్రజని వ్యర్థాలు ఏర్పడతాయి. యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్ వంటివి. ఇవి శరీరంలో అదే విధంగా పేరుకుపోతే కనుక శరీరానికి హాని చేకూరుతుంది. ఈ నత్రజని సంబంధిత వ్యర్థాలను బయటికి పంపటానికి మన శరీరంలో విసర్జన వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. ఈ విసర్జన క్రియను వేరువేరు జీవులు విభిన్న పద్ధతుల ద్వారా నిర్వహిస్తాయి. చాలా ఏకకణ జీవులు వ్యర్థాలను సరళమైన వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం నుంచి పరిసరాల్లోని నీటిలోనికి విడుదల చేస్తాయి. అమీబా, పార్మీషియం వంటి ఏకకణ జీవులు వ్యాపన పద్ధతిలోనే ఉపరితలం నుంచి తన బాడీలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటికి విడుదల చేస్తాయి. ఇతర ప్రక్రియల్లో చూసినట్టే సంక్లిష్టమైన బహుకణ జీవుల్లో విసర్జన క్రియను చేయుటకు ప్రత్యేకమైన అంగాలు ఏర్పడి ఉన్నాయి. బహుకణ జీవులు ప్రతి వాటిలోని జీవుల్లో ఒక్కో రకమైన వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడి ఉంది విసర్జన క్రియకు కూడాను. అయితే మానవ విసర్జక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏమిటి అంటే ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం మరియు ప్రసేకం. వీటిలో మనకి విసర్జన పదార్థాలు బయటకి పంపివేయబడతాయి. మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు చెరొక వైపున ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. ఇవి చూడటానికి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. కుడివైపు మూత్రపిండం ఎడమవైపు దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది. ఎందుకంటే మన దేహంలో కుడివైపు భాగం ఎక్కువ శాతం కాలేయం ఆక్రమిస్తుంది. మూత్రపిండాలు వెలుపల వైపుకు కుంభాకారంగా, లోపలి వైపుకు పుటాకారంగా ఉంటాయి. ఈ పుటాకార తలంలో ఉన్న స్థలాన్ని హైలెస్ అంటారు. ఈ భాగం ద్వారానే వృక్క ధమని మూత్రపిండంలోనికి ప్రవేశిస్తుంది. వృక్కశిర, మూత్రనాళం వెలుపలికి వస్తాయి. మూత్రపిండ నిర్మాణం గమనిస్తే గనక ఇవి మన మూత్రపిండాలు. కుడివైపుది ఎడమవైపు కంటే కొద్దిగా కిందకి ఉంది, ఎందుకంటే పై భాగంలో కాలేయం ఆక్యుపై చేస్తుంది కనుక. మూత్రపిండం నుంచి వెళ్ళిన ఈ రెడ్ కలర్ పార్ట్ని వృక్కధమని అంటారు. మూత్రపిండం నుంచి బయటికి వచ్చిన ఈ బ్లూ కలర్ పార్ట్ని వృక్కశిర అంటారు. వృక్కధమని అనేది రక్తాన్ని గుండె నుంచి మూత్రపిండానికి తీసుకువస్తే వృక్కశిర రక్తాన్ని మూత్రపిండం నుంచి గుండెకు తీసుకువెళ్తుంది. మూత్రపిండంలో వ్యర్థాలు వడబోయి పడిన తర్వాత అవి మూత్రనాళం గుండా ప్రయాణిస్తూ మూత్రాశయానికి చేరుతాయి. ఆ వ్యర్థాలు అక్కడి నుంచి శరీరం నుంచి బయటికి పంపివేయబడతాయి. శరీరంలో వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్క ధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. అంటే మనకి వృక్క ధమని ఏదైతే ఉందో అది కిడ్నీకి బ్లడ్ తీసుకొస్తుందని చెప్పాం కదా, అందులోనే వ్యర్థాలు ఉంటాయి. కానీ అది ఆక్సిజన్ సహిత రక్తమే, ఎందుకంటే ధమనుల్లో ఆక్సిజన్ సహిత రక్తం ఉంటుంది, సిరల్లో ఆక్సిజన్ రహిత రక్తం ఉంటుంది. అయితే వృక్క ధమనిలో ఆక్సిజన్ సహిత రక్తంతోనే వస్తుంది, కానీ అందులో వ్యర్థాలు ఉంటాయి. వివిధ అవయవాల్లో జరిగిన జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలు, నత్రజని వ్యర్థాలు ఉంటాయి. అవి మూత్రపిండాన్ని చేరిన తర్వాత అక్కడ వడపోతకు గురవుతుంది. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశిర మూత్రపిండం నుంచి బయటకి పంపుతుంది. మూత్రపిండం ఆక్సిజన్ వినియోగించుకోగా
ఆ బ్లడ్ ఏదైతే ఉందో ఆక్సిజన్ రహిత రక్తాన్ని వృక్కశిర ద్వారా బయటికి పంపుతుంది. అది మళ్ళీ గుండెకి దగ్గరికి వెళ్ళి ఆక్సిజనేట్ అయి వస్తుందన్నమాట. మూత్రపిండంలో రక్తం వడగట్టబడుతుంది. ఫలితంగా వేరు చేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటకి విసర్జింపబడతాయి. ఫిల్టరేషన్ అనేది కిడ్నీస్లో జరిగినాక ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి మూత్రనాళాల ద్వారా బయటకి వస్తాయి. అవి మూత్రాశయానికి చేరుతాయి. అక్కడి నుంచి శరీరం నుంచి బయటకి వెళ్తాయి. మూత్రపిండ నిలువు కోతను పరిశీలిస్తే ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగాన్ని వల్కలం లేదా కార్టెక్స్ అని, లేత వర్ణంలో ఉన్న లోపలి భాగాన్ని దవ్వ లేదా మెడుల్లా అని అంటారు. మనం కిడ్నీ నిలువు కోతని పరిశీలిద్దాం. ఇందులో ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగాన్ని వల్కలం అంటాము, లోపల భాగాన్ని దవ్వ అంటాము. మనకి బ్లడ్ తీసుకొచ్చే నాళం కిడ్నీకి వృక్క ధమని, బ్లడ్ తీసుకువెళ్ళే నాళం వృక్కశిర, యూరిన్ తయారైన తర్వాత కిడ్నీలో అది బయటికి తీసుకొచ్చి మూత్రాశయానికి తీసుకెళ్లే నాళం మూత్రనాళం. ఈ మూడు ఈ గంటు భాగంలోనే ఉన్నాయి. ఈ భాగాన్ని హైలస్ అని అంటారు. ప్రతి మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి. ఈ నెఫ్రాన్లే మూత్రపిండంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. మూత్రం వడపోత అక్కడే మెయిన్ జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది నెఫ్రాన్ అన్నమాట. ఈ నెఫ్రాన్లు కొన్ని మిలియన్లు మన మూత్రపిండంలో ఉంటాయి. అయితే ఈ నెఫ్రాన్లో ముఖ్యమైన భాగాలు ఏంటో చూద్దాము. ఇందులోనే మూత్రం ఏర్పడడం జరుగుతుంది. నెఫ్రాన్లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అది మాల్ఫీజియన్ దేహం మరియు వృక్క నాళిక. మాల్ఫీజియన్ బాడీ అండ్ రెనల్ ట్యూబ్యూల్ అనమాట. మాల్ఫీజియన్ దేహం అంటే ఏంటంటే బౌమన్ గుళిక ఇంకా గ్లోమెరులస్ కలిపి మాల్ఫీజియన్ దేహం అంటాము. మిగిలిన ట్యూబ్యులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది వృక్క నాళిక అనమాట. మాల్ఫీజియన్ దేహం అంటే ఏమిటంటే నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బౌమన్ గుళిక అంటారు. దానిలో రక్తకేశ నాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశ నాళిక గుచ్చం లేదా గ్లోమెరులస్ అంటారు. ఇదిగో ఇక్కడ మనకు చూపించారు కదా, ఈ కప్పు వంటి భాగాన్ని బౌమన్ గుళిక అంటారు. ఇందులో రెడ్ కలర్లో ఉన్న పార్ట్ అంతా గ్లోమెరులస్ లేదా రక్తకేశ నాళిక గుచ్చం అన్నమాట. బౌమన్ గుళిక రక్తకేశ నాళిక గుచ్చంలను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు. ఈ పార్ట్ మొత్తాన్ని కలిపి మనం మాల్ఫీజియన్ దేహం అంటాము. రక్తకేశ నాళిక గుచ్చం అభివాహి ధమని నుంచి ఏర్పడుతుంది. దాని నుంచి అపవాహి ధమని వెలువడుతుంది. ఇక్కడ గ్లోమెరులస్లో స్టార్టింగ్ ఏది ఎంటర్ అయిందంటే అభివాహి ధమని ఎంటర్ అయింది. అది బయటికి వచ్చిన నాళంగా ఏర్పడింది కదా, బయటకు వచ్చేదాన్ని అపవాహి ధమని అంటారు. ఎంటర్ అయిన నాళాన్ని అభివాహి ధమని అంటారు. వీటి వ్యాసాలను చూస్తే అభివాహి ధమని వ్యాసం పెద్దదిగా ఉంది, అపవాహి ధమని వ్యాసం చిన్నదిగా ఉంది. ఇది గమనించండి. అభివాహి ధమని వ్యాసం అపవాహి ధమని వ్యాసం కంటే ఎక్కువగా ఉండటం వల్ల రక్తకేశ నాళిక గుచ్చంలో పీడనం పెరిగి దానిలో పదార్థాలు వడపోతకి గురి అవుతాయి. ఈ విధంగా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి వస్తుంది కదా మనకు బౌమన్ క్యాప్సుల్లోనికి. అయితే అభివాహి ధమని వ్యాసం పెద్దదిగా ఉండడం వల్ల అపవాహి ధమని వ్యాసం చిన్నదిగా ఉండటం వల్ల అక్కడ పీడనం ఎక్కువై అక్కడ పదార్థాలు అంటే బ్లడ్లోని పదార్థాలు వడపోతకి గురి అవుతాయి. బౌమన్ గుళిక గోడలోని కణాలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి. వీటిని పోడోసైట్లు అంటారు. పదార్థాల వడపోతకు వీలు కలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. బౌమన్ గుళికలోని ఉపకళా కణజాలంతో తయారైన పోడోసైట్లు అనే కణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉంటాయి. ఇక్కడ బ్లడ్ వడపోతకి గురి అవడం జరుగుతుంది బౌమన్ క్యాప్సుల్లో. బౌమన్ క్యాప్సుల్ అయిపోయింది, ఇంకా రక్తకేశ నాళిక గుచ్చం అయిపోయింది. రెండింటిని కలిపి మాల్ఫీజియన్ బాడీ అంటాం కదా. నెక్స్ట్ వృక్క నాళిక లేదా రెనల్ ట్యూబుల్ అనమాట. ఒకసారి ఇమేజ్ మళ్ళీ చూద్దాం. ఇక్కడతోని మనకి అయిపోయింది పార్ట్. ఇక్కడ
అయిపోయిన తర్వాత ఈ నాళికల వంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఈ ట్యూబ్యూల్ అన్నీ కలిసి మనం వృక్క నాళిక లేదా రెనల్ ట్యూబ్యూల్ అంటాము. అవి వేటిగా వివరించబడ్డాయో, వేటిలో ఏ పనులు జరుగుతాయో మనం తెలుసుకుందాం. నేను నెఫ్రాన్ని పక్కన చూపిస్తున్నాను చూడండి. మనకి మాల్పీజియన్ దేహం ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కదా. బౌమన్ గుళిక మరియు రక్తకేశనాళిక గుచ్చం కలిపి మాల్పీజియన్ దేహం అంటారు. తర్వాత ఉండే ట్యూబులర్ స్ట్రక్చర్స్ అన్నీ చూడండి, వీటన్నిటిని కలిపి వృక్క నాళిక లేదా రెనల్ ట్యూబ్యూల్ అంటారు. ఇందులో 3 భాగాలు ఉంటాయి. అది మొదటిది సమీపస్థ సంవలిత నాళం, రెండవది హెన్లీ సిక్యం, మూడవది దూరస్థ సంవలిత నాళం. సమీపస్థ సంవలిత నాళం అంటే ఇక్కడ పార్ట్ అంతా లావుగా ఉంది, మళ్ళీ ఈ పార్ట్ అంతా లావుగా ఉంది, ఈ సన్నని పార్ట్ ఇదంతా మధ్యలో ఉన్నది. ఈ మొదటి లావుగా ఉన్న నాళాన్ని సమీపస్థ సంవలిత నాళం అంటారు. ఈ సన్నటి నాళాన్ని హెన్లీ సిక్యం అంటారు. ఈ మరల లావుగా ఉండే నాళాన్ని దూరస్థ సంవలిత నాళం అంటారు. ఈ 3 నాళాలు కలిపి వృక్క నాళికగా చెప్పవచ్చు. సమీపస్థ సంవలిత నాళం వృక్క నాళికల మొదటి భాగం, రెండవది హెన్లీ సిక్యం, ఇది యు ఆకారంలో ఉండే నిర్మాణం. మూడవ భాగమైన దూరస్థ సంవలిత నాళం చివరిగా సంగ్రహణ నాళంలోనికి తెరుచుకుంటుంది. ఈ ట్యూబ్ని సంగ్రహణ నాళం అంటారు. ఇందులో లాస్ట్కి యూరిన్ అనేది వచ్చి చేరుతుందన్నమాట. ఈ సంగ్రహణ నాళాలు అన్నీ పిరమిడ్లు మరియు కెలిసిస్లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోని తెరుచుకుంటాయి. ద్రోణి మూత్రనాళంలోనికి తెరుచుకుంటుంది. ఈ సంగ్రహ నాళాలన్నీ పిరమిడ్లు కెలిసిస్లుగా ఏర్పడి ద్రోణిలోనికి తెరుచుకుంటే అవి మరలా మూత్రనాళంలోనికి తెరుచుకుంటాయి. అక్కడి నుంచి మొత్తం యూరిన్ అనేది కలెక్ట్ అవుతుందన్నమాట. మూత్రం ఏర్పడే విధానం ఎలా జరుగుతుందో చూద్దాం. మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి. అవి గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, 4వది అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఇది అన్నిసార్లు జరగదు. ఎప్పుడైతే మనం గాఢత గల మూత్రాన్ని విడుదల చేయవలసిన అవసరం ఏర్పడుతుందో అప్పుడే జరుగుతుంది. మొదటి 3 కంపల్సరీగా అన్నిసార్లు జరుగుతాయి అన్నమాట. గుచ్చగాలనాన్ని గ్లోమరులర్ ఫిల్టరేషన్ అంటారు. వర్ణాత్మక పునఃశోషణాన్ని ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ అంటారు. నాళికా స్రావాన్ని ట్యూబ్యులర్ సీక్రేషన్ అంటారు. అధిక గాఢత గల మూత్రం ఏర్పడటాన్ని ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ అంటారు. ఫస్ట్ గుచ్చగాలనం ఎలా జరుగుతుందో చూద్దాం. వృక్క ధమని శాఖ అయిన అభివాహి ధమని నుంచి రక్తం రక్తకేశి నాళిక గుచ్చంలోనికి ప్రవహిస్తుంది. అభివాహి ధమని వ్యాసం అపవాహి ధమని వ్యాసం కంటే ఎక్కువగా ఉండటం వల్ల రక్తం వడపోతకి గురి అవుతుంది. ఫలితంగా ప్రాథమిక మూత్రం లేదా ప్రైమరీ యూరిన్ ఏర్పడుతుంది. వ్యర్థ పదార్థ అణువులు, పోషక పదార్థ అణువులు, నీరు వడపోయబడి బౌమన్స్ గుళికకు చేరతాయి. ఇక్కడ బ్లడ్ వడపోతకి గురి అయింది. అభివాహి ధమనిలో నుంచి వచ్చిన ఆక్సిజన్ సహిత వ్యర్థ పదార్థాలు ఉండే రక్తం ఇక్కడ బౌమన్ క్యాప్సుల్లో వడపోతకి గురి అయింది. గురి అయిన తర్వాత అందులో ఉండే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, వ్యర్థ పదార్థాలు, నీరు, కొన్ని పోషక పదార్థ అణువులు వడపోయబడి బౌమన్ క్యాప్సుల్ నుంచి ఆ తర్వాతి భాగంలోనికి చేరతాయన్నమాట. వర్ణాత్మక పునఃశోషణం అంటే ఏమిటి? మొదట బౌమన్ క్యాప్సుల్లో ఏర్పడే మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. గుచ్చగానం ద్వారా ఏర్పడిన ప్రాథమిక మూత్రం రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది, కానీ దీనిలో రక్త కణాలు ఉండవు. ఇది సమీపస్థ సంవలిత నాళంలోనికి వెళుతుంది. దీని రసాయనికంగా అయితే ఇది రక్తం లాగానే ఉంటుంది, కానీ ఇందులో బ్లడ్ సెల్స్ ఉండవు. ఇది నెక్స్ట్ పార్ట్ ఏంటి? బౌమన్ గుళిక తర్వాత సమీపస్థ సంవలిత నాళం, అందులోనికి ఈ ప్రాథమిక మూత్రం వెళ్తుంది. ప్రాథమిక మూత్రంలో ఉండే శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్య రక్తకేశ నాళిక వలలోనికి పునఃశోషణం అవుతాయి. ఈ పార్ట్స్ అన్నీ కూడా రక్తకేశ నాళిక వలతో ఆక్యుపై చేయబడి ఉన్నాయి. మొత్తం చూడండి, ఈ రక్తకేశ నాళిక వలలో ఈ మూత్రంలో ఉండే ఉపయోగపడే పదార్థాలు మళ్ళీ బాడీలోనికి రీఅబ్జార్ప్షన్ అనేవి అవ్వడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ప్రైమరీ యూరిన్ ఏర్పడింది కదా, అందులో ఉండే ఉపయోగపడే పదార్థాలు ఈ బాహ్య రక్తకేశ నాళిక వల లేదా పెరిట్యూబులర్ నెట్వర్క్లోనికి పునఃశోషణం అవుతాయి.
గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, సోడియంల క్లోరైడ్లు, 75% నీరు పునఃశోషించబడతాయి. ఈ పునఃశోషణం ఎక్కడ జరిగింది? సమీపస్థ సంవర్తనాలంలోనే. ఇక్కడ ఏదైతే నెట్వర్క్ ఉందో పెరిట్యూబులర్ నెట్వర్క్, అందులోనికి మనకి బాడీకి యూజ్ అయ్యే అమైనో యాసిడ్స్, సి విటమిన్, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్లు అండ్ 75% వాటర్ మళ్ళీ బాడీలోనికి రీఅబ్జార్బ్ అనేది జరుగుతుందన్నమాట. ఎంత నీటిని పునఃశోషణం చేసుకోవాలనే అంశం నీటి పరిమాణం మరియు విసర్జించవలసిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువ నీటిని కావాలన్న పునఃశోషణం జరగదు. ఎంత జరగాలంటే ఎంత విసర్జన పదార్థాలు బయటకు పంపాలనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎంత వాటర్ అబ్జార్ప్షన్ చేయాలి, ఎంత బయటకు పంపాలి అనేది. తర్వాత జరిగే ప్రక్రియ నాళికా స్రావం లేదా ట్యూబ్యులర్ సీక్రేషన్. సమీపస్థ సంవర్తనాళంలో పునఃశోషణం తర్వాత మూత్రం హెన్లీ సిక్కిం ద్వారా దూరస్థ సంవర్తనాళంలోనికి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, పొటాషియం, సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ అయాన్లు బాహ్య రక్తకేశ నాళిక వల నుండి దూరస్థ సంవర్తనాళంలోనికి స్రవించబడతాయి. ఇక్కడ అబ్జార్ప్షన్ జరిగింది ఎక్కడ? మనకి సమీపస్థ సంవర్తనాళంలో. కానీ మనకి తర్వాత పార్ట్ హెన్లీ సిక్కిం ద్వారా అలాగా మూత్రం పాస్ అయ్యి తర్వాత దూరస్థ సంవర్తనాళంలోనికి చేరుతుంది. ఇక్కడ ట్యూబులర్ సీక్రేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అధికంగా ఉన్న యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, పొటాషియం, సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ అయాన్లు బాహ్య రక్తకేశ నాళిక వల నుంచి దూరస్థ సంవర్తనాలలోనికి స్రవించబడతాయి. ఇక్కడ కూడా పెరిట్యూబులర్ నెట్వర్క్ ఉంది కదా, ఈ నెట్వర్క్లో ఉండే బ్లడ్లో ఉండే అధిక శాతం పొటాషియం, సోడియం క్లోరైడ్, యూరిక్ యాసిడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి దూరస్థ సంవర్తనాలంలోనికి సీక్రెట్ చేయబడతాయి అన్నమాట, పంపించివేయబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క pH సమతుల్యం అవుతుంది. సమీపస్థ సంవర్తనాళంలో కూడా నాళికా స్రావం కొద్ది పరిమాణంలో జరుగుతుంది. ఈ నాళికా స్రావం అనేది ఇక్కడే కాదు, మొదట ట్యూబ్ అయినటువంటి సమీపస్థ సంవర్తనాళంలో కూడా ఈ ట్యూబులర్ సీక్రేషన్ కొంత జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనకి దూరస్థ సంవర్తనాళంలోనికి జరుగుతుంది అన్నమాట. అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. అధిక గాఢత గల మూత్రం ఎప్పుడు ఏర్పడాలి అంటే నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవర్తనాళంలోనే పునఃశోషణం అయిపోయింది. హెన్లీ సిక్కి ప్రాంతంలో ఉన్న మూత్రం నుంచి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోనికి శోషించబడుతుంది. ద్రవాభిసరణంలో కూడాను ఏమవుతుంది? జనరల్గా తక్కువ గాఢత కలిగిన ప్రాంతం నుంచి అధిక గాఢత కలిగిన ప్రాంతంలోనికి వాటర్ అనేది పాస్ అవుతుంది అనేది ద్రవాభిసరణ. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మూత్రం నుంచి వాటర్ అనేది సమీప కణజాలంలోనికి, అక్కడ టిష్యూ గాఢత ఎక్కువ కాబట్టి అక్కడ ఏమవుతుంది? వాటర్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందన్నమాట. తర్వాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం ఎక్కువ గాఢతను పొందుతుంది. వాసోప్రెసిన్ అనే హార్మోన్ మనకి అధిక గాఢత గల మూత్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడే రిలీజ్ అవుతుంది. దీన్ని రిలీజ్ అయిన తర్వాత ఈ హార్మోన్ ప్రభావం వల్ల మూత్రం అధిక గాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్ట స్థాయికి చేరిన ఈ ద్రవాన్నే మూత్రం అంటారు. ఇది రక్తం కన్నా అధిక గాఢతలో ఉంటుంది. ప్రాథమిక మూత్రం గాఢత రక్తంతో సమానంగా ఉంది, కానీ దాని నుంచి వాటర్ వెళ్ళిపోయింది, చాలా కెమికల్స్ అన్నీ బయటకు పోయాయి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫేజ్లో ఏర్పడిన యూరిన్ తాలూకా గాఢత రక్తంతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. అధిక గాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి వచ్చినప్పుడే వాసోప్రెసిన్ అనే హార్మోన్ స్రవించబడుతుంది. ఈ హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్ప గాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి ఉంటుంది. ఈ హార్మోన్ చర్య శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమతను క్రమబద్ధీకరిస్తుంది. వాసోప్రెసిన్ లోపం వల్ల అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రం విసర్జన చేయవలసిన అవసరం ఉంటుంది. దీనినే డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా అతిమూత్ర వ్యాధి అంటారు. వాసోప్రెసిన్ రిలీజ్ అవ్వడం
శరీరంలో తగ్గిపోతే గనక మన బాడీ అధిక గాఢత గల మూత్రాన్ని తయారు చేయలేదు. అప్పుడేమవుతుంది, అల్ప గాఢత కలిగిన మూత్రాన్నే బాడీ నుంచి బయటికి పంపాలన్నమాట. అప్పుడు ఇంకా మనకి బాడీలో ఇంకా వేస్ట్ మెటీరియల్ ఉంటే కనుక మరలా మూత్రం ఏర్పాటు చేయబడటం, బయటకు పంపబడటం జరుగుతుంది. దీనివల్ల అతిమూత్ర వ్యాధి వస్తుందన్నమాట. దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. ఈ వాసోప్రెషన్ లోపం అనేది జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే కనుక ఈ విధంగా అతిమూత్ర వ్యాధి వస్తుంది. మాటికి మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు మూత్రం ఏర్పాటు జరిగిపోయింది. బౌమన్ క్యాప్సూల్లో మనకి మూత్రం, రక్తం నుంచి వడబోయబడిన వ్యర్థాలు మనకి మూత్రాన్ని ఏర్పాటు చేస్తే అది అధిక గాఢతను సంతరించుకుంది. తర్వాత సంగ్రహణ నాళం, తర్వాత మూత్రనాళంలోనికి ఈ సంగ్రహణ నాళాలన్నీ తెరుచుకుంటాయి కదా. ఈ మూత్రనాళాలు కిడ్నీకి హైలస్ ప్రాంతంలోని అటాచ్ చేయబడి ఉన్న 2 కిడ్నీలకి ఈ యూరిన్ అనేది మూత్రనాళాల్లోనికి పాస్ అవుతుంది. ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలస్ నుంచి ఒక జత తెల్లని కండరయుతమైన సన్నని మూత్రనాళాలు బయటికి వస్తాయి. ఇవి దాదాపు 30 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. హైలస్ నుంచి బయలుదేరే ఈ నాళాలు పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోనికి తెరుచుకుంటాయి. మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారా పెరిస్టాల్సిస్ కదలికతో ప్రయాణిస్తుంది. పెరిస్టాల్సిస్ అనే కదలిక మనం ఆహార వాహికలో చదివాం కదా, అదేవిధంగా మూత్రం కూడా మూత్రనాళాల్లో అదే విధంగా ప్రవహిస్తూ మూత్రాశయానికి చేరుకుంటుంది. మనం ఒకసారి మూత్రపిండం ఇమేజ్ చూద్దాం. మూత్రం కిడ్నీస్లో తయారైపోయింది, మూత్రనాళాల ద్వారా మూత్రాశయానికి చేరుకుంది. మూత్రాశయం ఇది ఒక సంచి వంటి నిర్మాణం. పలుచని గోడలు కలిగి బేరుపండు ఆకృతిలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇది పురీష నాళానికి ఉదరతలాన ఉంటుంది. ఇది మూత్రనాళాల ద్వారా వచ్చిన మూత్రాన్ని 300 నుంచి 800 ml వరకు తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఇది 300 to 800 ml అయినంత వరకు మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేయగలిగే అవయవం అన్నమాట. తర్వాత ఈ సన్నని గొట్టం వంటి నిర్మాణం ఉంది కదా, దాన్ని ప్రసేకం లేదా యురెత్రా అంటారు. ప్రసేకం మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకి విసర్జించే నాళం. మూత్రాశయం చివర ప్రసేకంలోనికి తెరుచుకునే చోట వర్తుల సంవరణి కండరం ఉంటుంది. ఇది మూత్ర కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెంటీమీటర్ల పొడవు, పురుషుల్లో 20 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది. మూత్ర విసర్జన. మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి 2 జతల వర్తుల సంవరణి కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంత వరకు ఈ 2 జతల కండరాలు సంకోచ స్థితిలో ఉంటాయి. దీనివల్ల రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం చేరే కొద్దీ అది కలుగజేసే ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద పీడనం ఎక్కువ అవుతుంది. దీనివలన అసంకల్పితంగానే పై వర్తుల సంవరణి కండరం సడలుతుంది. కానీ క్రింది సంవరణి కండరం మన ఆధీనంలో ఉండి మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతుంది. మనకి వర్తుల సంవరణి కండరాలు పైన క్రింద 2 దగ్గరలో ఉంటాయి. మనకి యూరిన్ అలా కలెక్ట్ అవుతూ ఎక్కువ అయినప్పుడు అది మూత్రాశయం గోడల మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల పై వర్తుల సంవరణి కండరం తెరుచుకుంటుంది, కానీ కింది వర్తుల సంవరణి కండరం కంట్రోల్లోనే ఉంటుంది. కనుక మనం మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతున్నాం. చిన్నపిల్లల్లో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు. కాలక్రమేణా వారు మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతారు. మూత్రాశయంలో గరిష్టంగా 700 నుంచి 800 ml మూత్రం నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 300 నుంచి 400 ml మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి దాని గోడల్లో స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది. అయితే 300 to 400 ml అయినప్పుడే మనకి సెన్సేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట. మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన అంటాము. మానవుడు రోజుకు దాదాపు 1.60 నుంచి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మూత్రం సంఘటనం అంటే మూత్రంలో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం. మూత్రం లేత పసుపు రంగులో ఉండే ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థం ఈ రంగుకు కారణం అవుతుంది. మూత్ర సంఘటనం అనేది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువ ఉంటుంది. కారణం ప్రోటీన్ల జీవన క్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమైనేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది. కనుక యూరిన్లో యూరియా ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ ఎక్కువ తినేవారిలో. పిండి పదార్థాలు అధిక తినేవారిలో చక్కెరలు ఎక్కువగా కనిపిస్తాయి. మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు అంటే యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినైన్ వంటివి. అలాగే నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు. 1.5% అకర్బన పదార్థాలు అంటే సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ వంటివి ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉన్న క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నమై అమ్మోనియాగా ఏర్పడటం జరుగుతుంది. అందువల్ల క్రమంగా క్షారయుతంగా యూరిన్ అనేది మారిపోతుంది. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఈఎస్ఆర్డి లేదా ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ అంటారు. మూత్రపిండాలు పనిచేయటం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను యురేమియా అంటారు. కాళ్ళు చేతులు ఉబ్బిపోయి రక్తం శుద్ధి కాకపోవటం వలన నీరసం, అలసట వస్తాయి. అయితే మూత్రపిండాలు పనిచేయటం జరగకపోతే వ్యర్థాలు శరీరంలోనే ఉండిపోతాయి కనుక అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. కనుక ఏంటంటే డయాలసిస్ అనే పద్ధతి ద్వారా మనకి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి తీయటం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో చూద్దాం. జీవుల మనుగడకు అతి ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. కానీ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాలు, అధిక రక్తపీడనం, మధుమేహం లేదా మూత్రపిండాలకు ప్రవహించే రక్తంలో ఆటంకాలు మొదలైనవి శరీరంలో విషతుల్య పదార్థాల చేరికకు కారణమవుతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరణం సంభవించవచ్చు. డయాలసిస్ ఎలా చేస్తారో చూద్దాం. మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడగడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడకట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్త స్కందన నిరోధక కారకాలను కలిపి డయలైజర్ యంత్రంలోనికి పంపిస్తారు. రక్త స్కందన నిరోధక కారకాలు హెపారిన్ వంటివి అంటే రక్తం బయటికి వస్తే గడ్డకట్టేస్తుంది, చాలా ఈజీగా త్వరగా గడ్డకట్టేస్తుంది. ఎందుకు? రక్త ఫలకికల వల్ల. అలా గడ్డకట్టకుండా హెపారిన్ వంటి రక్త స్కందన నిరోధక కారకాలను కలుపుతారు. ఆ తర్వాత డయలైజర్ యంత్రంలోనికి పంపిస్తారు. డయలైజర్ యంత్రంలో కొన్ని గదులు ఉంటాయి లేదా గొట్టాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి సెల్లోఫేన్తో తయారు చేయబడి ఉంటాయి. ఈ సెల్లోఫేన్ నాళికల ద్వారా రక్తం ప్రవహిస్తుందన్నమాట. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోని రక్తాన్ని బయట ఉన్న డయలైజింగ్ ద్రావణాన్ని వేరు చేస్తుంది. ఈ పొర పాక్షిక పారగమ్య త్వచం అన్నమాట. అంటే తన ద్వారా కొన్ని పదార్థాలను మాత్రమే లోపల ట్రాన్స్ఫర్ అవ్వటానికి అలౌ చేస్తుంది, అన్నిటినీ అలౌ చేయదు. అటువంటి తత్వం ఉండే త్వచాన్ని పాక్షిక పారగమ్య త్వచం అంటారు. అయితే ఈ నాళాల పొర కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఈ నాళాల్లో ప్రవహిస్తున్న రక్తం, నాళాల బయట ఉన్న డయలైజింగ్ ద్రావణం రెండూ ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా కేవలం నత్రజని వ్యర్థాలే. ఇవి బయట ద్రావణము, లోపల ద్రావణం ఒకే విధంగా రసాయనికంగా ఒకే విధంగా ఉన్నట్టు ఏర్పాటు చేస్తారనమాట. కానీ బ్లడ్లో మనకి కిడ్నీస్ బాగా పనిచేయని వ్యక్తిలో బ్లడ్లో నత్రజని వ్యర్థాలు అధికంగా ఉంటాయి. ఈ డయలైజింగ్ ద్రావణంలో అటువంటి నత్రజని వ్యర్థాలు ఏమీ ఉండవు. కనుక ఏం జరుగుతుంది? డయలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు ఉండవు కనుక డయలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరే రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపన పద్ధతి జరుగుతుందన్నమాట. మనకి బ్లడ్లో ఏదైతే వ్యర్థాలు అధికంగా ఉన్నాయి అంటే అక్కడ గాఢత అధికంగా ఉంది.
వ్యాపనం అంటే ఏమిటి? గాఢత అధిక ప్రాంతం నుంచి గాఢత స్వల్పంగా ఉండే ప్రాంతంలోనికి ఆ మాలిక్యూల్స్ అనేవి వచ్చేయటం. ఇక్కడ ఎక్కువగా ఉన్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ వంటివి అవి బ్లడ్‌లో హై కాన్సంట్రేషన్‌తో ఉన్నాయి. అవి డైలైజింగ్ ద్రావణంలో మునిగినప్పుడు ఆ మునిగి నాళిక ద్వారా రక్తం ప్రవహిస్తుంది కదా! ఆ ప్రవహించే టైంలోని ఇక్కడ సేమ్ సంఘటన ఉంది అక్కడ, ఇక్కడ. మాక్సిమం ఇక్కడ గాఢత వీటి వల్ల ఎక్కువుంది. ఏవి? వ్యర్థాల వల్ల బ్లడ్‌లో ఎక్కువగా గాఢత ఉంది. అప్పుడేమవుతుంది? తక్కువ గాఢత కలిగిన ప్రాంతంలోనికి అవి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? వ్యర్థాల తొలగింపు అనేది జరిగిపోతుంది. ఇక్కడ ఆస్మోసిస్ జరగట్లేదు. వ్యాపన పద్ధతిలో వ్యర్థాలనేవి బయటకి తొలగించబడుతున్నాయి. డైలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలు ఉండవు గనుక డైలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరే, రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రక్రియ మూత్రపిండాల పనితీరుకు సారూప్యంగా ఉంటుంది కానీ పునఃశ్వాసన జరగదు. శుద్ధి చేయబడిన రక్తం తిరిగి సిర ద్వారా శరీరంలోనికి ఎక్కిస్తారు. పునఃశ్వాసన అనేది జరగదు. ఇక్కడ నీటి పునఃశ్వాసన అదంతా జరుగుతుంది కదా మనకి ట్యూబ్స్లోని సమీపస్థ దూరస్థ సంవల్తనాలలో అదనేది జరగదు. మన బ్లడ్ ప్యూరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ సిర ద్వారా మన బాడీలోనికి ఎక్కించడం జరుగుతుంది. ప్రతి డయాలసిస్కు 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మూత్రపిండాలు పనిచేయని వేలాది రోగులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమైనది. ఇది డయాలసిస్ యంత్రం చూడండి. ఇక్కడ డయాలసిస్ సొల్యూషన్ ఈ బ్లూ కలర్లో ఉంది. ఈ నాళికల ద్వారా బ్లడ్ అనేది ప్రవహిస్తుంది. సెల్లోఫియన్ ట్యూబ్స్ ద్వారా మన బాడీ నుంచి బ్లడ్ తీసి అందులోనికి ప్రవహించేటట్లు చేస్తారు. మళ్ళీ ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ అనేది మళ్ళీ బయటికి తీసుకొచ్చి మన బాడీలోనికి ఎక్కిస్తారు. ఈ విధంగా ఇక్కడ బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇందులో ఉండే వ్యర్థాలు అనేవి డైలైజింగ్ ద్రావణంలోనికి వచ్చేస్తాయి. బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. తర్వాత ఈ డైలైజింగ్ ద్రావణాన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాతను మళ్ళీ బయటకు తీసేస్తారనమాట. యూజ్డ్ డయాలసిస్ సొల్యూషన్ అంటే పని అయిపోయిన తర్వాత ఏదైతే వ్యర్థాలతో కూడి ఉన్న డయాలసిస్ సొల్యూషన్ని బయటకు తీసేస్తారు. మళ్ళీ ఫ్రెష్ డయాలసిస్ సొల్యూషన్ లోపలికి ఎక్కించి మళ్ళీ ఇంకో రోగికి డయాలసిస్ అనేది చేస్తారు. మూత్రపిండ మార్పిడి. మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియ మూత్రపిండ మార్పిడి. మూత్రపిండాలు పనిచేయని రోగికి వారి దగ్గర బంధువు లేదా దాత నుంచి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరు చేసి అమర్చుతారు. రోగికి అమర్చిన మూత్రపిండం సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలని దగ్గర బంధువుకు మూత్రపిండాన్ని దానంగా తీసుకుంటారనమాట. డయాలసిస్ ఉన్నప్పటికీ చాలామంది పేషెంట్స్లో అది చాలా కష్టతరమైన ప్రక్రియ. బాడీ కూడా ఎక్కువ రోజులు సహకరించదు కనుక తన దగ్గర బంధువుల్లో ఎవరైనా దాత ఉంటే కనుక మూత్రపిండాన్ని దానంగా తీసుకొని రోగికి అమర్చవచ్చు. అయితే బయట శరీరం నుంచి వచ్చిన ఏ అవయవమైనా అది మన అసంక్రామ్యత వ్యవస్థ ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ ఉందో అది దాన్ని తిరస్కరిస్తుంది. ఇది బయట నుంచి వచ్చిన దానిగా చూస్తుంది. దాని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కనుక రోగికి ఎవరైతే దానం ఇవ్వాలో మూత్రపిండాన్ని మ్యాక్సిమం బ్లడ్ రిలేషన్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచే దాతగా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మూత్రపిండాన్ని తీసుకొని రోగికి అమర్చుతారు. వైద్యపరంగా మరణించారని అంటే బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ని ఎవరైనా నిర్ధారిస్తే అక్కడి నుంచి ఆ వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. దీన్నే అవయవ దానం అంటారు. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా మంచి పద్ధతి. ఎవరైతే బ్రెయిన్ డెడ్ పర్సన్స్ యాక్సిడెంట్స్లో చనిపోయేటప్పుడు బ్రెయిన్ డెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ నుంచి ఈ కళ్ళులోని రెటినాను కానీ మూత్రపిండాలను కానీ వేటినైనా సరే మనం దానంగా తీసుకుంటే ఇలాగా ప్రాణముండి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆ అవయవాలను యూజ్ చేసి వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. కనుక అవయవ దానం అనేది మంచి పద్ధతి. అందరూ అవయవదానానికి సిద్ధంగా ఉండేలాగా వాళ్ళని మౌల్డ్ చేయటం అనేది వాళ్ళకి చెప్పటం అనేది చేయటం చాలా మంచిది. మూత్రపిండాలు కాలేయంలో కొంత భాగం ఊపిరితిత్తుల వంటి అవయవాలు మనం అవయవదానంగా ఇవ్వచ్చు. అయితే దాత జీవించి ఉండగానే ఇవ్వచ్చు. మూత్రపిండాలు అనేవి 2 ఉంటాయి కాబట్టి ఒకటి ఇవ్వచ్చు. కాలేయంలో కొంత పార్ట్ అనేది దానంగా ఇవ్వచ్చు. అదేవిధంగా ఊపిరితిత్తుల నుంచి కూడా కొంత పార్ట్ని మనం దానంగా ఇవ్వవచ్చంట.
అయితే మొక్కల్లో విసర్జన ఎలా ఉంటుందో చూద్దాం. మొక్కలు జంతువుల కన్నా పూర్తి విభిన్నమైన విసర్జన పద్ధతులను ఉపయోగిస్తాయి. బాష్పోత్సేకం ద్వారా మొక్కలు అధికమైన నీటిని విడిచిపెడతాయి. ఇతర వ్యర్థ పదార్థాల విషయానికి వస్తే మొక్కల్లో చాలా కణజాలాలు మృత కణాలను కలిగి ఉండటం వల్ల పత్రాల వంటి భాగాలను రాల్చడం చేస్తాయి. పత్రాలు చాలా టైం అయిపోతే అవి పడిపోయి రాలిపోతాయి కదా, ఆ విధంగా కొంత వ్యర్థాలు అనేవి బయటకు పోతాయి మొక్కల్లో. చాలా వృక్ష వ్యర్థాలు కణ రిక్తికలో నిల్వ చేయబడతాయి. ఆ వృక్ష కణంలో రిక్తికలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. అంటే వృక్ష కణాల్లో రిక్తికలు ఉంటాయి కదా, అందులో మనకి వ్యర్థాలు అనేవి సేవ్ చేయబడతాయి. అవి కూడా ఇప్పుడు రిక్తికలు అనేవి టిష్యూలోనే ఉంటాయి. ఆ టిష్యూ బయటికి రాలిపోయినప్పుడు ఆ విధంగా వ్యర్థం అనేది బయటకు పోతుందన్నమాట. ఇతర వ్యర్థాలను ముదిరిన దారువులో, రెజిన్లు, జిగుర్లు రూపంలో నిల్వ చేస్తాయి. మొక్కలు తమ చుట్టూ ఉన్న రిక్తికలోనికి కూడా కొన్ని వ్యర్థాలను విసర్జిస్తాయి. మొక్కలో ఇలా ఆకులు రాల్చడం ద్వారా కొంత వ్యర్థాలు బయటకు పోతే రెజిన్లు, జిగుర్ల రూపంలో కొంత వ్యర్థాలు నిల్వ చేయబడతాయి. జిగుర్లు అంటే నేచర్ ఉండేటువంటి కొన్ని రకాల పదార్థాలు. ఇవి ఎక్స్ట్రా రసాయనిక పదార్థాలు అనమాట మొక్కలో. ఇవి కూడాను వీటి రూపంలో కూడా వ్యర్థాలు అనేవి సేవ్ చేయడం జరుగుతుంది మొక్క. ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే వ్యర్థం, కార్బన్ డైఆక్సైడ్ శ్వాసక్రియలో ఏర్పడే వ్యర్థం. ఈ వాయువులను మొక్క ఎలా ఉపయోగించుకుంటాయో ముందు చర్చించుకున్నాం. మార్నింగ్ ఫోటోసింథసిస్ టైంలో CO2 ఏదైతే రిలీజ్ అవుతుందో రెస్పిరేషన్లో, దాన్నే ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటుంది. అది నైట్ టైంలో అనుకో ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి CO2 మాత్రమే పత్ర రంధ్రాల ద్వారా బయటకు పోతుంది. ఎక్స్ట్రా వాటర్ని బాష్పోత్సేక రూపంలో బయటకు పంపిస్తుంది. ఎంత బాడీకి కావాలో మొక్క అంతే ఉంచుకుంటుంది. ఈ విధంగా మెకానిజం అనేది జరుగుతుంది. ఈ పాఠ్య భాగం ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది, జీవక్రియలు అనే పాఠ్య భాగం. అయితే విసర్జన వ్యవస్థ ఏదైతే ఉందో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా సింపుల్గా ఉంది. ఒక 5-6 పేరాలు మాత్రమే ఉన్నాయి. కానీ మనం మొత్తం టాపిక్ని డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ప్రతి పాయింట్ని ఎక్కడెక్కడ ఏ పార్ట్స్లో ఏం జరుగుతుంది, మూత్రం ఏ విధంగా ఏర్పాటు జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఏదైనా టాపిక్ని కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవటం మనకి తర్వాత తరగతుల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ పార్ట్ను మాత్రమే చదివినా కూడా, టెక్స్ట్ బుక్లో ఉన్న పార్ట్ను మాత్రమే మనం ఈ ప్రక్రియలన్నింటినీ మరింత డీటెయిల్డ్గా నేర్చుకోవటం మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్లాసుల్లో కూడా అది యూజ్ అవుతుంది అన్నమాట.